వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మనం ఒక టార్గెట్ పెట్టుకొని ఒక 10 ఇయర్స్ కానీ ఒక 12 ఇయర్స్ కానీ ఒక టార్గెట్ పెట్టుకొని మన ఎస్ఐపి అనేది మనం చేసుకుంటూ వెళ్తాం. మధ్యలో ఏదైనా సిచ్యువేషన్స్ బట్టి మన ఎస్ఐపి అని అక్కడ బ్రేక్ డౌన్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మన వెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, దీని గురించి మాట్లాడడానికి డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్ ఇప్పుడు మనం ఒక 20 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ కానీ టార్గెట్ పెట్టుకొని ఎస్ఐపి అనేది మనం చేసుకుంటూ వెళ్తాం. సో మొదట ఒక 3-4 ఇయర్స్ బాగానే చేస్తాం. మధ్యలో ఒకటి ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కానీ అక్కడ కొంచెం బ్రేక్ డౌన్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మన వెల్త్ మీద ఏదైనా ఇంపాక్ట్ పడుతుందా? తప్పకుండా. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే చాలామంది మనము మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి పెట్టేప్పుడు లాంగ్ టర్మ్ కోసం పెట్టేస్తాం. మన పిల్లలకు ఆర్ మన రిటైర్మెంట్కో ఆర్ వెరీ లాంగ్ టర్మ్ గురించి మనం ఎక్కువ మటుకు గోల్స్ కోసం మనం పెట్టుకుంటూ ఉంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి, ఇన్వెస్టర్స్ ఎవరైతే కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం వల్ల కానీ, మార్కెట్లు పడిపోయినప్పుడు కానీ, ఆర్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్కి అయితే ఎవరు గైడెన్స్ ఉండదు, వాళ్ళు ఏం చేస్తారు, 3 ఏళ్ళకు 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు ఆపేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే నువ్వు వెన్ యూ స్టార్టెడ్ ఒక వెల్త్ టార్గెట్ పెట్టుకుంటావు, ఆ టార్గెట్ అనేది పక్కా మిస్ అవుతావు, డిసిప్లిన్ పోతుంది. మధ్యలో నువ్వు ఆపేయడంతో పాటు చాలామంది ఏంటంటే ఓన్లీ పెట్టిన ఎస్ఐపి అవ్వడమే కాదు, అప్పటి వరకు అక్యుములేట్ చేసిన డబ్బులు కూడా వాడేయడం మొదలు పెడతారు. సో నువ్వు ఫస్ట్ ఒక పర్పస్తో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసావు, 3 ఏళ్ళు 5 ఏళ్ళు చేసింది కూడా డిఫీట్ అయిపోతుంది. క్రియేట్ అయిన వెల్త్ని కూడా మల్టిప్లై అవ్వడానికి అవకాశం ఉండదు అనమాట. సో ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఇట్లా మధ్యలో క్విట్ చేయడం వల్ల ఎస్ఐపిల వల్ల ఇబ్బందులు. ఎగ్జాంపుల్ ఒక తీసుకుందాము, ఒకరు 75,000 ఒక 20 సంవత్సరాల వరకు రిటైర్మెంట్కి పిల్లల కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం అని దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. ఓకే, అజంప్షన్ ఒక 15% సిఏజిఆర్ ఎక్కువ, బట్ వేసుకుంటే వాళ్ళు 3 సంవత్సరాలకే ఆపేశారు. 3 సంవత్సరాలకు ఆపేస్తే 27 లక్షల ఇన్వెస్ట్మెంట్తో ఆగిపోయింది. వాళ్ళ కార్పస్ మ్యాక్సిమం ఒక 34 lakhsకి అయిపోతుంది. వెరాజ్ 20 ఏళ్ళు ఉండుంటే 9.63 crores ఇంకా కొంచెం యాడ్ అయ్యేటి, 15 అంటే మీరు 34 lakhs దగ్గర నీ వెల్త్ క్రియేషన్ ఆపేసావు. వెరాజ్ ఇఫ్ యూ కంటిన్యూడ్, విచ్ పీపుల్ డూ, ఎవరైతే కరెక్ట్గా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్తో కానీ ఆర్ ప్రాపర్ గైడెన్స్తో డిసిప్లిన్తో ఉన్న వాళ్ళు, ఇఫ్ దే గో ఆన్ డూయింగ్ ఇట్, వాళ్ళు వాళ్ళు దే మైట్ హ్యావ్ స్టార్టెడ్ విత్ 10 crore టార్గెట్ అనుకున్నారు, బట్ దే హ్యావ్ స్టాప్డ్ ఎట్ 3 years. అదే ఇఫ్ దే హ్యావ్ డన్ ఫర్ 10 years, ఈవెన్ 10 years చేసినా కానీ 2 crores దగ్గర అయిపోతుంది. నీ టార్గెట్ వాజ్ 10 crores, అక్కడ కూడా నియర్లీ 8 కోట్ల నీ కార్పస్ పొటెన్షియల్ గ్రో అయ్యేది, నువ్వు మధ్యలో ఆపేస్తున్నావు. సో అదే నిజంగానే 20 years నువ్వు కరెక్ట్గా చేస్తుంటే 10 కోట్ల కార్పస్ క్రియేట్ అయ్యేది. చాలామందికి ఏంటంటే 1 crore 5 crore 10 crore అనేది మైండ్ అది పెట్టుకొని దాని తగ్గట్టు రివర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం మనం. సో సేమ్ థింగ్ విత్, ఇప్పుడు నేను 75 చెప్పాను, 25,000 ఎస్ఐపి కూడా చేసినప్పుడు ఏంటంటే నీకు ఈజీగా 2.5 కోట్ల కార్పస్ క్రియేట్ అవ్వాల్సింది నువ్వు 20 yearsకి నీ మోర్ ఆర్ లెస్ నీ హాఫ్ రిటైర్మెంట్ కవర్ అవుతుంది. ఆర్ నీ పిల్లల ఏజ్కొని వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ అవసరాలకు కవర్ అయ్యే కార్పస్ని కూడా నువ్వు మధ్యలో బ్రేక్ చేయడం వల్ల బ్రేక్ అవుతుంది అండ్ అండర్ అచీవ్ అవుతుంది. సో ఇన్ ద ఎండ్ ఏంటంటే నువ్వు ఏదైనా, ఎస్పెషల్లీ విత్ ఎస్ఐపి, సిన్స్ దెర్ ఈజ్ నో లాకిన్, యూలిప్స్లో లాగా మ్యూచువల్ ఫండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్స్లో లాగా ఇక్కడ ఎటువంటి లాకిన్ ఉండదు. కాబట్టి డిసిప్లిన్ ఈజ్ ఎట్ ఇన్వెస్టర్ లెవెల్. అండ్ ఇక్కడ నువ్వు ఎవరు డిస్ట్రిబ్యూటర్ కానీ ఆర్ వెదర్ నీ అడ్వైజర్ కానీ ఆపడానికి లేదు. నువ్వు కావాలంటే యాప్ ద్వారా నీ ఎస్ఐపిని ఆపొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు, పాజ్ చేయొచ్చు, ఇన్వెస్ట్ అయిన అమౌంట్ని అలా కంటిన్యూ చేసుకోవచ్చు, ఆర్ ఇన్వెస్ట్ అమౌంట్ని విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ అన్నీ ఇన్వెస్టర్ దగ్గర ఉండేవరకు ఇక్కడ ఇన్వెస్టర్ యొక్క బిహేవియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సార్ ఇక్కడ ఎస్ఐపి అనేది ఇప్పుడు 3 years కంటిన్యూ చేసి అక్కడ మధ్యలో ఫినాన్షియల్ సిచ్యువేషన్స్లో బ్రేక్ డౌన్ అయింది. సో ఒక 3 years మళ్ళీ హోల్డ్ ఆన్ చేశారు అంటాను. అండ్ నెక్స్ట్ 7th year నుంచి అక్కడ వాళ్ళు ఎస్ఐపి మళ్ళీ స్టార్ట్ చేసి అక్కడ టాప్అప్ చేసినట్లయితే, ఈ కంటిన్యూస్ ఒక 15 years వరకు మనం టాప్అప్ చేసినట్లయితే అక్కడ కాంపౌండ్ కనుక మనకు అక్కడ బెనిఫిట్ ఉంటుంది. సో ఏదైతే మన టార్గెట్ అనేది కూడా మనం రీచ్ అవుతాం. సో అక్కడ ఏంటంటే మనం టాప్అప్ అనేది ఎంత % అనేది చేసుకోవాలి మన ప్రీవియస్ ఎస్ఐపితో? సో వన్ థింగ్ అక్కడ కూడా ఏంటంటే ఎప్పుడైనా సరే రీజనబుల్ సేవింగ్స్ నుంచే చేస్తే బెటర్. టాప్అప్ ఒక పర్సంటేజ్ టార్గెట్ పెట్టుకోవడం కన్నా, లెట్స్ సే మీరు ఇదే కేసులో ఒక 25,000 నువ్వు చేస్తూ ఉన్నావు, మధ్యలో 3 years తర్వాత ఆపేసావు, ఒక 2 ఏళ్ళు నీకు ఇబ్బంది ఉండింది, మళ్ళీ 5th year నుంచో 6th year నుంచో స్టార్ట్ చేసినప్పుడు సేమ్ నీ గోల్ అదే అమౌంట్ ఆఫ్ గోల్ రావాలి అంటే మోర్ ఆర్ లెస్ 20-30% ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. బట్ అట్లా టార్గెట్ చేయడం కన్నా నీ దగ్గర డిస్పోజబుల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది అది మోర్ ఇంపార్టెంట్. నువ్వు సపోజ్ నీవు అర్నింగ్ వచ్చేసి 1,00,000 సంపాదిస్తున్నావు, నీ ఖర్చులన్నీ పోను, మిగిలిన అన్ని ఖర్చులు పోను, ఒక 50,000 మిగులుతున్నాయి. ఇంతకుముందు 25 చేసావు,
నౌ యూ కెన్ ఇంక్రీజ్. అలా చూసుకోండి, అంటే ఇంకా 25,000 అడిషనల్ ఇంక్రీజ్ స్కోప్ ఉంది. అలా చేస్తే ఏంటంటే దెర్ ఈజ్ ఎ హై ఛాన్స్ దట్ యూ విల్ స్టిక్ టు యువర్ గోల్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. అలా కాకుండా టార్గెటెడ్ చేసేవాళ్ళు నేను చూసింది ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకొని 5 కోట్లకు కావాలి, 10 కోట్లకు కావాలి అని చెప్పి ఇవాళ స్ట్రెచ్ చేస్తారు. ఇవాళ అవసరాలను స్ట్రెచ్ చేసి వాళ్ళ సేవింగ్స్ 25,000 ఉంటే 50,000 ఎక్కడో అలా చేసి ఇలా చేసి చేస్తారు. బట్ దే ఆర్ ద వన్స్ హూ విల్ స్టాప్, పాజ్, క్యాన్సిల్ మధ్యలో చేసేవాళ్ళు వీళ్ళే ఎక్కువ అన్నమాట. సో అందుకే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నేను ఎప్పుడు కూడా ఎవరికైనా చెప్పేది, ఫస్ట్ నీ ఇన్కమ్ అనలైజ్ చేసుకోండి, నీ ఎక్స్పెండిచర్ అనలైజ్ చేసుకోండి, వాట్ ఎవర్ ఈజ్ లెఫ్ట్ ఫ్రమ్ దట్ అందులో కూడా ఒక 5 to 10% కుషన్ పెట్టుకోండి. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎక్స్పెండిచర్కి కావచ్చు, ఏమైనా అవసరాలకు కావచ్చు. రెస్ట్ ఆఫ్ ఇట్ ఓన్లీ మీరు చేయండి. ఓకే. జస్ట్ బికాజ్ స్టెప్అప్ అనే ఎస్ఐపి ఉంది అని చాలామంది ఏంటంటే దీని మీద డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. స్టెప్అప్ మంచిదా, ఇది స్టెప్అప్ మంచిదే, ఆబ్వియస్లీ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అనేది మంచిదే. బట్ ఆ ఇంక్రీజ్కి నువ్వు స్టిక్ కాకపోతే పర్పసే డిఫీట్ అవుతుంది. సో నేనైతే స్టెప్అప్ ఎస్ఐపి కన్నా కూడా, స్టెప్అప్ కన్నా కూడా ఐ వుడ్ ఆల్వేస్ సే ఇది ఇంతకుముందు చేసింది అలాగే ఉంచండి, ఇంకోటి కొత్తది యాడ్ చేయండి. ఓకే. ఇఫ్ యూ కెన్ లైక్ లెట్స్ సే నీ ఇన్కమ్ పెరిగింది నెక్స్ట్ ఇయర్, ఇంతకుముందు 20,000 చేసేవాడివి, 25,000 చేసేవాడివి, ఇప్పుడు ఒక 15% పెరిగింది, నువ్వు ఇన్వెస్ట్ చేసే సర్పస్ ఇంకో 15,000 ఎక్స్ట్రా ఉంది. దాన్ని స్టెప్అప్ అట్లాంటి ప్లాన్ కన్నా ఈ 15,000 ఇంకొక ఎస్ఐపి స్టార్ట్ చేయి. ఓకే. ఎందుకంటే ప్రెడిక్టబిలిటీ ఇన్కమ్ పెరగడానికి అందరికీ ఉండదు. కొద్దిమందికి శాలరీ అంత పెరగకపోవచ్చు, బిజినెస్ పెరగకపోవచ్చు. సో స్టెప్అప్ పెట్టడం వల్ల ఒక అనవసరంగా ఒక ప్రెషర్ పెరుగుతుంది తప్ప ఇట్ కంపల్సరీ అవసరం లేదు. దానికన్నా ఎవ్రీ ఇయర్ ఈ లెక్కనన్నా కాడ నువ్వు ఇంకోటి చేస్తావు ఏంటంటే నీ పోర్ట్ఫోలియో రివ్యూ చేసుకుంటావు. ఓకే. అరే ఇంతకుముందు ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా ఒక 10,000 పెడుతున్నాను, 15,000 పెడుతున్నాను, ఇంతకుముందు ఫండ్లో పెట్టనా, కొత్త ఫండ్లో పెట్టనా, ఆ క్వశ్చన్ వచ్చినందుకన్నా సరే నీ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో ఒకసారి రివ్యూ చేస్తావు. ఓకే. అరే మంచి ఫండ్ ఉందా లేదా, ఆర్ పరిస్థితులకు తగ్గట్టు మారుతుందా లేదా, ఆర్ నా ఏజ్కి తగ్గట్టు, నా రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు ఏదైనా చేంజెస్ చేయాలా. సో బికాస్ స్టెప్అప్లో నువ్వు ఆటోమేట్ చేసేస్తున్నావు. వేరేజ్ ఇక్కడ నువ్వు అడిషనల్ చేసినప్పుడల్లా నువ్వు అట్లీస్ట్ నీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో నీ సొంతంగానన్నా నువ్వు డిస్కస్ చేస్తావు, రీసెర్చ్ చూస్తావు, అప్పుడన్నా నీకు సో ఇంకొక యాడెడ్ బెనిఫిటే ఉంటుంది తప్ప సో స్టెప్అప్ కన్నా కూడా పీరియాడిక్గా యాడ్ చేసుకుంటూ పోవడం మంచిది. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.